అందరికీ నమస్కారం. నేను మీ వాసుపల్లి జానకిరావు. ప్రస్తుతం నేను బంగ్లాదేశ్‌లో ఉన్నాను. మన మత్స్యకారుల విడుదల కోసం అని చెప్పి ఇక్కడికి రావడం జరిగింది. ప్రస్తుతం అయితే ఇక్కడ పరిస్థితి ఇండియన్స్‌కి అస్సలు బాగలేదు. చాలా ప్రమాదకరం పరిస్థితి అయితే ఉంది. ప్రధానంగా హిందువుల పైన దాడులు జరగడము. ఎక్కడికక్కడ ఇండియన్స్ అయితే మాత్రం చాలా టార్గెటెడ్‌గా చూస్తున్నారు. చాలా విద్వేషపూరితమైనటువంటి వాతావరణం బంగ్లాదేశ్‌లో ఉంది. అయినా ఇంత క్లిష్ట పరిస్థితుల్లో కూడా మత్స్యకారుల విడుదల కోసం ప్రయత్నం చేయడం కోసం అని చెప్పి ఇక్కడికి రావడం జరిగింది. వచ్చిన తర్వాత అడ్వకేట్ని కలిశాను. ఎవరైతే కేసు వాదిస్తున్నారో ఆయన దగ్గర నుంచి కూడా వివరాలు తీసుకున్నాను. ఇప్పుడు ఏంటంటే ఫిబ్రవరి 22వ తేదీకి మళ్ళీ ఈ కేసుని వాయిదా వేయడం జరిగింది. ఒక పక్క చూస్తే ఫిబ్రవరి 12వ తేదీలో బంగ్లాదేశ్లో ఎన్నికలు అంటున్నారు. అంటే అంత అన్సర్టనిటీ ఉంది ఇక్కడ. ప్రభుత్వం లేదు. చాలా ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఇక్కడ ప్రజలందరూ ఉన్నారు. ప్రధానంగా భారతీయుల మీద, హిందువుల మీద దాడులు జరగటం ఇదంతా కూడా జరుగుతూ ఉంది. అయితే అడ్వకేట్తో పూర్తిగా మాట్లాడిన తర్వాత అక్కడి నుంచి జైలుకి కూడా వెళ్ళడం జరిగింది. మత్స్యకారులను చూద్దామని. ఎందుకంటే గతంలో 2019లో జరిగేటప్పుడు కూడా నేను దాదాపుగా 10 సార్లు జైలుకి వెళ్ళి మత్స్యకారులను కలవటం, వాళ్ళకి అన్ని సదుపాయాలు కల్పించడం క్యాంటీన్ ద్వారా చేశాను. ఇప్పుడు కూడా జైలుకి వెళ్ళి వాళ్ళని పరామర్శించి వాళ్ళకి కొంచెం ధైర్యం చెప్దామని ప్రయత్నం చేస్తే ఇక్కడ బంగ్లాదేశ్ హోమ్ మినిస్ట్రీ చాలా స్ట్రిక్ట్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చిందంట. జైల్స్కి అన్నిటికీ కూడా ఎక్కడ కూడా భారతీయ ఎవరైతే జైల్లో ఉంటారో వారిని ఎవరు కలవటానికి వచ్చినా కల్పించొద్దు, కలవటానికి వీల్లేదు అని చెప్పి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారట. దాని వలన చాలా ప్రయత్నాలు, అంటే అన్ని రకాల ప్రయత్నాలు కూడా చేశాను. బ్యాక్ డోర్లో కూడా ప్రయత్నం చేసినా కూడా కుదరలేదు. అందుకని వాళ్ళకి భోజనం, వాటర్ ఏ విధంగా జైల్లో ఉంటుందో నాకు తెలుసు. ఎందుకంటే గతంలో జైలు లోపల కూడా వెళ్ళి వీడియో తీసి ఇండియాకి పంపించడం జరిగింది నేను 2020లో. సో జైలు వాతావరణం లోపల తెలుసు. అందుకని చెప్పి కనీసం మంచి భోజనం తింటారని చెప్పి వాళ్ళకి క్యాంటీన్లోని కొంత అమౌంట్ కూడా కట్టాను. కనీసం ఒక నెల రోజుల వరకు అయితే ఆ అమౌంట్ అయితే వాళ్ళకి సరిపోతుంది, తక్కువలో తక్కువ. అయితే వాళ్ళైతే ప్రస్తుతానికైతే క్షేమంగా ఉన్నారు. బట్ ఇక్కడ చాలా చలి ఎక్కువగా ఉంది. జైలు లోపల చాలా ఇబ్బంది పడుతుంటారు. దానికోసం అని చెప్పి హై కమిషన్తో కూడా మాట్లాడడం జరిగింది. హై కమిషన్ వాళ్ళ సహకారంతో వాళ్ళకి జైలు లోపల ఈ హుడ్డీస్, స్వెటర్ లాంటివి కూడా ఇప్పించడం జరిగింది. ఇది ప్రస్తుతానికి ఏంటంటే వాళ్ళు క్షేమంగా ఉన్నారని చెప్పి హై కమిషన్ వాళ్ళు కూడా తెలియజేశారు. హై కమిషన్ వాళ్ళతో దాదాపుగా గంటన్నర సేపు సమావేశం అవ్వటము, వాళ్ళకి పూర్తి సమాచారం ఇవ్వటము, వాళ్ళ విడుదల కోసం కృషి చేయాలని చెప్పి తెలియజేయడం కూడా జరిగింది. అయితే ఢాకాలో ఉన్నటువంటి సుప్రీంకోర్టు అడ్వకేట్తో కూడా అక్కడ ఉన్నటువంటి బంగ్లాదేశ్ హోమ్ మినిస్ట్రీ నుంచి ప్రాసెస్ చేయడం కోసం అని చెప్పి వాళ్ళతో కూడా మాట్లాడడం జరిగింది. ఢాకా నుంచి కూడా హోమ్ మినిస్ట్రీ ద్వారా ప్రాసెస్ అయితే జరుగుతుంది. సో మత్స్యకారుల విడుదల కోసము ఎన్ని ప్రయత్నాలు చేయాలో వాళ్ళ విడుదల కోసం అన్ని ప్రయత్నాలు అయితే ఎటువంటి లోపభూయిష్టం లేకుండా వాళ్ళ కోసం పూర్తిగా చేయడం అయితే జరిగింది. హై కమిషన్ వాళ్ళు ఆల్రెడీ వెళ్ళి అక్కడ మత్స్యకారులను కూడా కలిశారు. వాళ్ళు భోజనంకి చాలా ఇబ్బంది పడుతుందని చెప్పి హై కమిషన్ వాళ్ళు తెలియజేశారు. అందుకోసం చెప్పి క్యాంటీన్ డబ్బులు కట్టడం జరిగింది. అయితే చలి ఎక్కువగా ఉండడం, ఆరోగ్య పరిస్థితి కూడా, జలుబులు అవి అలాంటి జ్వరం లాంటి ఇబ్బందులు ఉంటే మెడిసిన్స్ కూడా అన్నీ ఇచ్చి వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేకుండా ప్రస్తుతానికైతే జైల్లో ఉన్నారు. హై కమిషన్ ద్వారా చేసిన ప్రయత్నాలు కొంతవరకు సఫలీకృతమయ్యాయి. ఏదైనప్పటికీ కూడా భారత ప్రభుత్వం ఈ బంగ్లాదేశ్లో నుండి మత్స్యకారుల విడుదల కోసము చొరవ చూపించవలసిన అవసరం ఉంది. విదేశాంగ ఒప్పందాలు కావచ్చు, మరి దేశాల మధ్యన, హోమ్ మినిస్ట్రీస్ మధ్యన దీనికోసం చర్చ జరిగితే తప్ప ప్రస్తుతానికి విడుదల అవడానికి అవకాశం అయితే తక్కువగా ఉంది. బట్ అడ్వకేట్ చెప్పిన దాని ప్రకారం అయితే జనవరిలో ఖచ్చితంగా విడుదల చేసేదానికి ప్రయత్నం చేస్తామని చెప్పి అడ్వకేట్ చెప్తున్నారు.
హోమ్ మినిస్ట్రీ నుంచి ఎటువంటి పర్మిషన్స్ వచ్చినా కూడా వీళ్ళు విడుదలయ్యే అవకాశం ఉంది. అయితే ఇక్కడ ఎలక్షన్స్ ఉండడం అనేది కొంచెం ఇబ్బందికరంగా, ఇటువంటి పరిస్థితుల్లో ఎలక్షన్స్ మూమెంట్లో ఇంటర్నేషనల్ ప్రెజనర్స్ ఉన్నటువంటి మన భారతీయులు ప్రధానంగా బంగ్లాదేశ్ భారత్ మీద టార్గెటెడ్గా ఉంది కాబట్టి మన వాళ్ళని విడుదల చేయడానికి ఎంతవరకు బంగ్లాదేశ్ ప్రభుత్వం ముందుకు వస్తుంది అనేది చూడాలి. అయితే వీళ్ళైతే మత్స్యకారులు అందరూ కూడా క్షేమంగా ఉన్నారు, ఆరోగ్యంగా ఉన్నారు. మత్స్యకారు కుటుంబాలు కూడా తెలియజేస్తున్నాను, వీరికి ఎటువంటి ఇబ్బంది అయితే కూడా లేదు. కేవలం ఒక్కటి మాత్రమే, జైల్లో ఉన్నాము అని ఒక బాధ అయితే ఎక్కువగా ఉంది తప్ప వీళ్ళైతే క్షేమంగా ఉన్నారు. నేను చేయవలసిన అన్ని ప్రయత్నాలు కూడా ఇక్కడైతే ప్రస్తుతానికి చేయడం జరిగింది. ఇక్కడ ఎక్కడికి వెళ్ళినా సరే ఇక్కడ పరిస్థితులు బాగోలేవు, ఇక్కడ నుంచి వెంటనే వెళ్ళిపోండి అని చెప్తున్నారు. అయినా సరే నేను అన్ని చోట్లకి తిరిగి అందరినీ కలిసి ఈవెన్ ఢాకాలో ఉన్నటువంటి సుప్రీంకోర్టు అడ్వకేట్తో కూడా మాట్లాడి నేను నా ప్రయత్నం అయితే చేయడం జరిగిందని మీ అందరికీ తెలియజేస్తున్నాను.